స్వప్న అయితే పొద్దున్నే బట్టలు ఉతికేస్తుంది ఈరోజు. ఇంత తొందర ఉతికేస్తున్నావు ఈరోజు ఎందుకు? వర్షానికి భయపడి ఇప్పుడు వర్షం బంద్ అయింది కాబట్టి తొందర బట్టలు ముంగలేసుకున్నాం అన్నట్టుగా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే బట్టలు మిండేస్తున్నాం. ఇంకా మా ఊర్లో అయితే 2 days నుంచి కంటిన్యూగా వర్షం ఉంది. ఇంకా బట్టలు వర్షం ఉంది కాదు, వర్షం వచ్చింది. 2 days నుంచి కంటిన్యూగా వర్షం వచ్చింది. ఇంకా బట్టలు విండాలన్నా, గిన్నెలు తోమాలన్నా, చాలా ఇబ్బంది, ఏం పనులు చేయాలన్నా వర్షానికి కారణంగా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఈరోజు వర్షం కొద్దిగా బంద్ అయినట్లు అయింది కాబట్టి ఇంకానే బట్టలు ఉతికేస్తుంది స్వప్న. నిన్న స్నానం కూడా వేసుకోలేవు కదా, మొన్నటి నుంచి ఇదే చీరుంది. వర్షం కారణంగా స్నానాలు కూడా సరిగా వేసుకోనికి వస్తలేదు కదా. ఒకటే రోజు కదా బాస్, నిన్న వర్షం చాలా ఉన్నది కదా, చాలా వర్షం ఉంది. ఇంకా మీకు తలలు ఆరాయి కాబట్టి ఇంకా స్నానాలు కూడా వేసుకోలేరు. నెత్తులు జుట్లు ఆరాయి కదా, అందుకని ఇంకా స్నానాలు కూడా వేసుకోలేరు. పిల్లలని నిన్న స్కూల్కి కూడా పంపలేను, ఎందుకంటే వర్షం చాలా వచ్చింది కాబట్టి. ఈరోజేమో సండే ఉంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా సంతోషంగా నిన్న స్కూల్కి పంపనందుకు. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఇంకా లేవలేరు. నేను ఇంతకుముందు లేపితే డాడీ కొద్దిసేపు పండుకుంటాం, డాడీ ప్లీజ్ డాడీ, సండే కూడా మమ్మల్ని పడుకొని డాడీ అంటారు. నిన్న స్కూల్కే పంపలేను కదా, సండే లేస్తే ఏమవుతుంది ఇప్పుడు అంటున్నా అంటే, సరే డాడీ ఒక 10 minutesలో మేమే లేచి బ్రష్లు వేసుకుంటాము, నువ్వు మమ్మల్ని లేపక డాడీ అంటారు. ఆవు నిన్న నైట్ గడ్డి మేసినప్పుడు ఏదో పురుగు తిన్నట్లుంది, దానికి నైట్ పెయిన్ వచ్చినట్టుంది. ఆ పడుకొని అటు ఇటు వదిలింది. నైట్ డాక్టర్ని తీసుకుపోయి చీకట్లని ఇంజక్షన్లు వేయించినా మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగా మేత మేస్తుంది, పాలు బాగానే ఇచ్చింది, మంచిగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది. సరే చేను దగ్గర చేనుకు పోయినా వర్షం కారణంగా ఎక్కడ చూసినా బురదనే ఉంది. కాళ్ళకు బురదనే అంటుంది, చెప్పులకి. ఇంకా ఆవులు మేయాలన్న కష్టమే ఉంది. ఆవులకు కూడా చాలా ఇబ్బంది ఉంది వర్షం కారణంగా. గడ్డి మేయడానికి మొత్తము వర్షం ముసురుంది కదా, ఏడగట్టేయాలన్నా కష్టం ఉంది వాటిని. షెడ్ లోపల కూడా మొత్తం అవి టాయిలెట్ పోస్తాయి, పెండేస్తాయి కదా. ఇంకా వర్షం మొత్తం బురదనే, చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడు వర్షం పోతుందో అన్నట్లు అనిపిస్తుంది. వర్షం అంటే చాలా ఇష్టము అందరికీ, వర్షం పడితేనే బాగుంటుందని తెలుసు కదా. కానీ వర్షం కూడా ఇబ్బంది పెడుతుంది, ముసురు పెడుతుంది కాబట్టి. పెద్ద వర్షం అయినా సరే ఒకరోజు మొత్తం కొట్టినా పర్వాలేదు, కానీ చిన్న వర్షం అది పడి వేస్ట్, పడి కూడా లాభం లేని పని. పెద్ద పెద్ద వర్షాలు 2-3 పడినా మస్తు ఉంటుంది, కానీ ఈ ముసురు పెడితే ముసురు వల్ల నష్టాలు తప్ప లాభాలు లేవు. పంటలు కూడా ఖరాబ్ అయితే తెగులు వస్తాయి తెలుసా కదా. పెద్ద వర్షం పడి బంద్ అయినా ఏం కాదు, ఈ ముసురు ఇట్లా పెడితే కూడా పంటలకు కూడా తెగులు వచ్చేస్తాయి. సరే కానీ పిల్లల్ని నా చెప్తా. మొన్నటి వీడియోలో మా చెల్లెలు డెలివరీ అయిందని చెప్పినాం కదా. ఇంకా ఈ రోజు అయితే పురుడు బాయికి తీయడం చేస్తుర్రు. ఇంకా అందుకని ఇంకా ఈ రోజు అయితే మా చెల్లెల వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాము. ఇంకా నేను, బావ, పిల్లలు, అత్తమ్మ, మామ అందరం కలిసి ఇప్పుడైతే వెళ్తున్నాము. స్వప్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ అత్తగారింటి దగ్గర పురుడు బాయికి తీయడం చేస్తారు. వీళ్ళ చెల్లెలు మొన్న డెలివరీ అయింది కదా, ఇంకా అట్లని ఇప్పుడైతే అందరం వెళ్తున్నాము. స్వప్న, నేను, అమ్మ, నాయన, పిల్లలు, విజయ్ వాళ్ళ మమ్మీ అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము. ఓకే రండి, అందరు రెడీ అయ్యారు కదా. ఓకే దా, డోర్ పెట్టేసి. విజయ్ ఉంటుంది కదా, ఓకే తీసుకో, బ్యాగ్ తీసేసుకో. విజయ్ తీసుకోబోతుంటాం కానీ ఇంకా విజయ్ చిన్న పాప ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ముందే వాతావరణం బాగాలేదు, వర్షం పడడం కానీ చల్లగాలి వీచడం కానీ అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా విజయం తీసుకోపోతే చిన్న పాపకు సర్ది కావడం కానీ, సర్ది దగ్గు తలగడం కానీ అట్లాంటివి ఇబ్బందులు అవుతాయి. అందుకోసమని విజయం తీసుకోకుండా మేము అందరం అయితే వెళ్తున్నాము. అంటే తమ్ముళ్ళు ఇద్దరు, విజయ్ మాత్రం ఇంటి దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళందరం అయితే వెళ్తున్నాం. ఓకేనా, రెడీ ఇద్దా. ఇవి ఇట్లే నా బట్టలు ఇడ. ఓకే ఓకే పండు, మీరు కూర్చోండి. పిల్లలు ఇద్దరు కూర్చురు కదా. ఈమె వస్తుందా పెద్ద మమ్మీ? మమ్మీ నువ్వు ఉంటావారా అమ్మను వదిలిపెట్టి? రెడీ అయినావు కానీ ఉంటావా? ఏడుస్తావు కదా పెట్టి ఆడికి వచ్చినాక. అమ్మ కావాలి అంటావు కదా. కూర్చో, నీకు వేసుకో. అమ్మ ఏమ్మా ఇంకా అయిపోలేదా? వెళ్దామా ఇంకా? విజయ్ జాగ్రత్తరా. చిన్న మమ్మీ బాయ్ రా. చిన్న మమ్మీ ఇక్కడ చూడు బేట, ఇక్కడ చూడు, దగ్గు తగిలిందా చిన్నగా మా పాపకి. మమ్మీ బాయ్ రా, బాయ్. అక్క వస్తుంది, అక్కని తొలుకోతున్నాం బేట. అమ్మ
అక్కని తొలకపోతున్నాము, నువ్వు జాగ్రత్త సరేనా? ఎంతగానో సతాయిస్తుందా మా మమ్మీ, పెద్ద మమ్మీ తేజస్? సరే తీసుకోదాం. ఇప్పుడు తయారైనాక కూడా కాదంటే 1:30 అవుతుంది అమ్మ టైము. అక్క గులుగుతుంది. పొద్దునే రమ్మన్నది అమ్మ. నిన్ననే నిన్ను తోలిస్తే అయిపోతుంది అమ్మ. మేము లేట్గా వచ్చినా నడుస్తున్నాయి కదా. మేము రాకున్నా స్వప్న, నాయన ఇంకా విజయ వాళ్ళ అమ్మ వస్తే అయిపోతుండే. దానయ్య వెళ్ళి విజయ్ జాగ్రత్త. తమ్ముడు వచ్చిన తర్వాత తొందరగా చేనుకు తోలి పాలకి, సరేనా? లక్ష్మణ్ పోయినా చేనుకి. సరే పెద్ద తమ్ముడు వచ్చిన తర్వాత ఇంకనే చేనుకు తోలి పాలకు. కూసోపండి రా ఆటోలు. బాయా బాయారా? అమ్మకు బాయ్ చెప్తున్నావా బేటా? ఇసం జరగండి బేటా. నాన్న మీరు ఇక్కడ కూర్చోవాలి, నా ఆటోలో ప్లేస్ సరిపోదు. ఇక్కడ కూర్చోవాలి, ఇంకో ఇక్కడ కూర్చోవాలి. చెల్లెలు ఉండని అక్కనే ఉంటుంది కానీ మీరు ఇక్కడ కూర్చో. నువ్వు తమ్ముడు ఇక్కడ కూర్చోండి. ముంగలన్నీ అక్కనే మళ్ళాలి వాళ్ళదికే కాదు నాన్న, ఇక్కడ మళ్ళాలి. అమ్మ దిక్కు మళ్ళాలి, అక్కడ ఉండదు, కింద పడతారు. అట్లా కూర్చోవాలి. మమ్మీ మీ జతానికి వస్తుంది కాదు. నువ్వు అమ్మ చుక్కునమ్మ ముగ్గురే ఉంటారు కదా. ఇక్కడ నలుగురు వస్తారు కదా, నలుగురు వస్తారు. సరే ట్రై చేయండి. మమ్మీని కూర్చొని పెట్టుకోండి మీ దగ్గర. ఇంకా ఇతల చల్ల గాలి వస్తుంది విజయ. అవతల మీ బెడ్రూమ్లోనే ఉండండి మీరు, సరేనా? ఇతల ఆళ్ళు ఉంటే వాళ్ళ చాలా గాలి వస్తుంది, చల్లగా వస్తుంది. ఇంకా పాపకు సర్ది దగ్గు తగులుతుంది. అమ్మ ఇక లేట్ చేయకుండా అమ్మ పోదాం. ఇంకా పాండిగా మంచిగానే అంటే ఆడుకోబెట్ట జిన్ను. జిన్ను పెట్టి రారా పేరు. నేనేమో చిన్న మిట్టి అంట, జిన్ను అంటున్నా. మళ్ళీ మేరా నువ్వు కూడా తినావు ఆటోలో కూర్చొని? టోపీ సరే కూర్చోండి. నాన్న మీరిద్దరు ముంగల కూర్చొని పెట్టా, ఇంకా జాగా సరిపోదు. చెల్లెళ్ళు వాళ్ళ దగ్గర సీట్లో కూర్చుంటుంది. చెల్లెళ్ళు మీదనన్నా ఇంకా సీట్లో నన్ను కూర్చోబెట్టుకుంటారు. ఇక నలుగురికి వస్తుంది మరి, సీట్లో కూర్చోబెట్టుకోండి. ఇప్పుడైతే దూసుకాలు వచ్చేసినాము. ఇంకా దూసుకాలు చిన్ని కాక వీళ్ళైతే రెడీ కాలేరు. ఇంకా కాకగిన చేను దగ్గరికి పోయారంట. ఏం చేసిరు కాక చేను దగ్గర? ఈరోజు దావత్ పెట్టుకొని చేనుకి పోయి చేను పని చేస్తారా? తొందర అయిపోతుందేమో, ఇంటికి వచ్చి మళ్ళీ దావత్ కడుకోదామని అనుకోరు. కానీ చేను కానీ లేట్ అయింది మీకు. టైం 3 అవుతుంది ఇప్పుడు. ఎవరికి నాయన ఫోన్ చేస్తున్నావు? మామకి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నావి తగినంగా రెడీ అయ్యారా? మమ్మీ ఏమైంది ఇంత లేట్ చేసిరు మీరు? అక్క తిడుతుంది కాబట్టి లేట్ అయిపోతే తిట్టదా మమ్మీ? కదా కొత్త కొత్త ఉందిగా మమ్మీ. యాదక్క తిడుతుంది కదరా లేట్గా పోతే. ఆయంష్గా ఏడొస్తారంటనా? చిన్నరే వెళ్ళానా? ఏం చేస్తున్నా? నీకు ఏమైంది? నీకు డల్ అయినావు? ఆటోలో వచ్చి కూర్చొని హాస్టల్కి వచ్చిందారా? కొంచెం ఫ్రీగా నడుపెట్ట. లేవు లేవు లేచి అటు ఇటు తిరుగు. లేవు వారు డల్గా కూర్చురు, అటు ఇటు తిరగమని చెప్తున్నా. ఏంది అది? చాదైనా కాయ అంటారా? తీసుకోబిడా వద్దా? ఎవరు పిల్లలా? అందుకే డల్గా అయ్యారు. మమ్మీ ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. నీకి మమ్మీ ఇద్దరు నిద్రపోయారా? అందుకే డల్ కొరుకుది. అమ్మ చిన్నికి నాకు తయారు కాలేగా? ఇంకా చిన్ని నావి ఇద్దరు తయారవుతారు. మనకంటే ఇంకా లేట్ చేసారు.
మనమే ఇంటి దగ్గర నుంచి లేట్గా వచ్చినామేమో అని మనకు భయం మనకుంది. ఇంత లేట్గా పోతే ఏమనుకుంటారు, ఇక అక్కగినంగా గులుగదా తిట్టదా అని. వాళ్ళు ఇంకా లేట్ అయ్యారు మనకన్నా. ఓకేనా చిన్ని కాలే ఇంకా దా అన్నాడు. నవిత మీరు ఎట్లా వస్తారు? బైక్ పైన వస్తారా? సరే మంచి ప్లేస్ లేదు ఆటోలో. మమ్మీ బాయ్ రా, డబ్బును రండి. ఓకేనా ఆయన్స్ కూడా ఇక్కడ వస్తాడా వాడు? ఆటోలో పడతాడా? ఆటోలో దా కూర్చుంది రండి. అట్లే అమ్మ పాండిగా ఇడికే లేట్ అయింది. పాండు బేట చెప్పులు వేసుకోండి, చెప్పులు వేసుకోనికి వేసుకో. ఎందుకు లేవు? ఉంటాయి వేసుకో. షూస్ చెప్పులు ఏదో ఒకటి. ఏమైనా నీకు వేసుకుంటలేవు నువ్వు? వీళ్ళకి మెల్ల మెల్ల లేరా. అమ్మేస్తుంది చూడు బేట. నువ్వు డాడీ బండి మీద రా బిడ్డ. డాడీ వెనకలరా, మమ్మీ డాడీ వెనకలరా. సరేనా? అమ్మ వాన వస్తుంది ఇక. చినుకులు స్టార్ట్ అయినాయి, వాన చినుకులు. పర ఆయండి నీకు. వరు ఇది పెట్టుకోరా, ఇట్లా పెట్టుకోరా, ఇది పెట్టుకోరా. అమ్మ పెడుతుంది కదా, ఇట్లా పెట్టుకో. పెట్టు అట్లా పెట్టి తీసి స్పీడ్ గుంజేసి పెట్టు. ఓకేరా. వచ్చింది గట్టిగా గుంజుతుండేవాడు. నాయనప్ప బయటకు. మీది లేటారా? అయిపోయింది. నాయన బట్టలు వేసుకుంటే ముగ్గురు వస్తారా? నువ్వు నవిత నాయన ముగ్గురు వస్తారు బైక్ పైన. ఇంకా లాకేసి రండి, మేము పోతాం. బ్యాగ్ తీస్తున్నావు వచ్చి నేను వద్దా తీసుకురా. బాయ్ రా మమ్మీ, దబ్బునరా. పండి కూర్చో. బాయ్. ఫోన్ స్వప్నకి ఇచ్చినావు కదా, స్వప్నకి ఇస్తావా? తీసుకుంటావా? చిన్ని ఫోన్ ఇచ్చిందా? తమ్మునికి ఇచ్చినాడు చూడు. ఎక్కడ పిల్లల్ని వెంకలో కూర్చుని పెట్టండి, ఒకరిని ఇద్దరు. నీకు వారు ఇద్దరు కూర్చురా. వాన రావటే. నువ్వు ముంగల కూర్చోరా, ముంగల కూర్చో మరి. అందరి దగ్గరగా నాయన పోతూనే ఉన్నాడు కదా. ఎవరమ్మా ఆయన వచ్చిండు. ఓకే తల ఒకటి కప్పుకొని పోతురు కామ. మెల్లగా నీకు ఉరకట్లా. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా అలానే చిన్న పాప దగ్గర అయితే అందరు కూర్చొని చూస్తారు. నీకు ఎట్లుందిరా పాప? బాగుందా? చూడలేవు కదా నువ్వు, మన హాస్పిటల్ దగ్గరికి రాలేవు కదా. నేను తమ్ముడు అమ్మనే పోయినాం కదా. అవును, ఫోటో తీసుకొచ్చి చూపించిన కదా నీకు, మర్చిపోయినారా? బాగుందా అలానే పాప? హెల్త్ బాగుందా? నీకు బాగుందా? హెల్త్ బాగుందా? అమ్మ అక్కకి నంగేరి కనిపిస్తలేరు. ఇంట్లో పనులన్నీ అక్కకే అయినాయి. ఇప్పుడు స్నానానికి వెళ్ళింది అన్నట్టు. ఓకే, నవిత వాళ్ళు కూడా వచ్చిరుగా. తమ్ముడు కూడా వచ్చిండు. బైక్ తీసుకొని వచ్చిరా? బైక్ పైన వచ్చిరా? స్వెటర్ మంచిగా అయింది కదా నవిత. నీకు ఇచ్చి ఆయన నానిపోయినా
నయం కదా మరి, తమ్ముడే నయం కదరా, నువ్వు నానొద్దన్నట్టు ఇచ్చేసిండు. నువ్వు నాందే మమ్మీకి సరిది అవుతుందనా? అట్లనా? చూసినావారా నాకు ఏమంటుందా? బైక్ పైన వస్తే వర్షం వచ్చింది కదా, స్వెటర్ తీసి నవ్వితకి ఇచ్చిండంట. స్వెటర్ తీసి నవ్వితకి ఇచ్చిండంట తమ్ముడు బైక్ పైన వస్తుంటే. నయం కదరా తమ్ముడు తడిసిపోయి నీకు ఇచ్చిండంటే నా కోసం కాదు బావా, చిన్న మమ్మీకి సరిది అవుతుందని ఇచ్చిండంట. మరి ఆమె తడిసిపోతే చిన్న పాపకు సరిది అవుతుంది కదా, మరి అంతే కదా. అవును కదా, అట్లా అని కాదు, ఆమె తడిసిపోతే తర్వాత పాలు ఇస్తుంది కదా, ఆమెకు సరిది అయితే పాపకు సరిది అవుతుంది అని అట్లా.